మంచిది, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి సంతృష్టి సహితమైన భక్తి ఎలా ఉండాలి అన్న దాని మీద తొలి ప్రారంభ పలుకులుగా తండ్రి నీ కుమారుని ద్వారా చక్కని విషయాలు మాకు నేర్పించారు. చెప్పబడిన ప్రతి మాట తండ్రి మా హృదయంలో నాటబడి మా ఆత్మీయ జీవితంలో మేము ఫలించున్నట్లు సహాయం దయచేయండి. విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండానట్లు ఇన్న వాక్యాన్ని గ్రహించి నాయన జాగ్రత్త కలిగి మెలుకోగలిగి వాక్యం పట్ల తండ్రి అతి జాగ్రత్త కలిగి తండ్రి క్షమాగుణాన్ని కలిగి ప్రేమ కలిగి క్రీస్తుకు కలిగిన మంచి మనసు కలిగి ఉండాలన్నది లేఖన సారాంశం. సహాయం దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ చెప్పబోతున్న రెండో వర్తమానంలో మాకు తోడుగా ఉండండి. విలువైన సంగతులు ఆలోచిస్తుండగా నీ ఆత్మ సహాయము నడిపింపు మాకు అనుగ్రహించండి. సమాజంలో జరుగుతున్న అకృత్యాలు తండ్రి మీరు ముందుగానే హెచ్చరించిన మీ మాటలను క్రోడీకరించి ఆలోచిస్తుండగా చెడిపోయిన సమాజం మీద మీరెప్పుడో తండ్రి నీ మాటలుగా సమాజంలో బ్రతుకుతున్న మనుషులు అనుసరించి ఆచరించి బ్రతికి చెడుతనాన్ని అసహించుకొని మంచితనంగా మంచివారిగా మారాలని నీ అనాది సంకల్ప ప్రణాళిక మీరకు తండ్రి రాయించి పెట్టారు, గ్రంథస్థం చేశారు. గ్రంథంలోని మాటలు గ్రంథంలో ఉండిపోయినాయి తప్ప మనిషికి బ్రతుకులోనికి రాకపోవడం బాధాకరం. నాయన మరొకసారి మాకు హెచ్చరికలుగా జీవ గ్రంథంలో నుంచి మాకు నేర్పించండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ బిడ్డలుగా నీ సాక్షులుగా జీవింపచేయమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు, క్రీస్తుల శుభాలు. మంచిది. ప్రపంచం అనేది భయంకరమైన పాపములో ఉండిపోయింది. తల్లిదండ్రులంటే భయం లేదు, అన్నదమ్ములంటే భయం లేదు. లోకం అనేది భయంకరంగా పాపంలోనికి జారిపోయిందని మనం చెప్పచ్చు. ప్రపంచమే ఒక పాపభూయిష్టమైన కర్మాగారంగా మారిపోయింది. మనిషి హృదయము తలంపులు మొత్తం చెడిపోయాయి, భ్రష్టులు అయిపోయారని మనం చెప్పచ్చు. ఎందుకంటే మొన్ననే జీడిమట్లలో మరి అంజలి అని ఆమె ప్రజానాట్య మండలిలో ఒక గ్రూప్గా ఆమె కోలాటం వేయడం కానీ అందులో చాలా పాటలు పాడడం కానీ ఆమె చేస్తుంటుంది. పాపం ఆమెకు 2 పెళ్ళిళ్ళు అయినాయి. మొదటి భర్త చనిపోయిండు, మొదటి భర్తకు ఒక బిడ్డ, ఆమె పేరే తేజశ్రీ. రెండో భర్తను చేసుకుంది, అతనికో బిడ్డ పుట్టింది, అతడు కూడా పాపం చనిపోయాడు. 2 బిడ్డలను పట్టుకొని రెంట్కు ఇల్లు తీసుకొని హైదరాబాద్లో బతకాలంటే చాలా కష్టం. మంచిగా చదివిపిస్తుంది. పెద్ద బిడ్డ 10th క్లాస్ చదువుతుంది, చిన్న బిడ్డ 6వ క్లాస్ ఏమో చదువుతుంది, 6వ 7వ చదువుతున్నట్టుంది. మీరు గమనించండి, ఈ ప్రపంచానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వచ్చిన కాంచెల్లి, వాట్సాప్ ఇవన్నీ రకరకాలుగా వచ్చిన ఈ మాధ్యమాలు వచ్చిన కాంచెల్లి ప్రపంచం మాత్రం భయంకరంగా చెడిపోయిందని చెప్పచ్చు. ఇక్కడ కట్టంగూరులో ఉంటాడు వాడు, డీజే చేసుకుంటుంటాడు వాడు, ఇంటర్ చదివినట్టు వాడి పేరు శివ. మీరు గమనించండి, మరి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏంటో, ఆ ప్రేమలేంటో. ప్రేమ అంటే నేను ఒప్పుకోను అసలే. నిజమైన ప్రేమ దేవునిలో ఉంది తప్ప మనిషిలో నిజమైన ప్రేమ లేదు. అది ప్రేమ కాదు, ఆకర్షణ. లేకపోతే వీళ్ళకు కొవ్వెక్కి చేస్తున్న దాని ప్రేమ అని పేరు పెడతారు. అది కరెక్ట్గానే కాదు, అది ప్రేమ కాదు, అది కొవ్వు అని చెప్పవచ్చు. బైబిల్ ఏమంటుందంటే ఒళ్ళు మదించి అని ఉంటుంది. అంటే మదించారు, ఇది చేస్తున్నారని ఉంటుంది. అది ఆడదైనా మొగాడైనా కానీ భయంకరమైంది. మా అమ్మ మాకు అడ్డొస్తుంది కనుక అడ్డు తొలగించుకుంటే మేము హ్యాపీగా జీవిస్తాం అనుకుంది. పనికి మాలేదు 4 మాసాలు మోసి కానీ పెంచి పెద్ద చేసి ఒక తెలివికి రావడానికి తినే తిండి, కట్టుకునే బట్ట, ప్రతిదీ ఎన్నో చేసింది. మీరు గమనించండి, తల్లిదండ్రులు ఉన్నంత వరకే బిడ్డలకు విలువ. తల్లిదండ్రులు లేకపోతే బిడ్డలు కుక్కలు చింపిన విస్తారే.
బంధువుల దగ్గర రానిస్తారా? ఎవరు రానియడు. మరి ఎవరు ఉన్నంత వరకు పిల్లలకి విలువ గౌరవం అంటే తల్లిదండ్రులు ఉన్నంత వరకే. తల్లిని చంపుకుని దౌర్భాగ్యురాలు ఘోరంగా. వాళ్ళు చనిపోయిందని వెళ్ళిపోతే చున్ను పెట్టి ఒడిపెట్టారు. ఊపిరి ఆగిపోయినట్టు అయింది. మొత్తం మెసులు కోలే పడిపోయింది. కాలు చేతులు మెసులుతుంటే మళ్ళీ ఫోన్ చేసి మా అమ్మ ఇంకా చచ్చిపోలేదు రా అని పిలిపించి సుత్తింతలా ఉన్నది. కొబ్బరికాయలు కొట్టుకుంటేందుకు పెట్టుకుంది పాపం తెచ్చుకొని ఆ తల్లి. అదే సుత్తి ఆమెకేమైపోయింది? గర్భాన పుట్టిందే ప్రాణం తీసింది. గర్భాన పుట్టిందే ప్రాణం తీసింది. అంటే ఏంటి? కామంతో కళ్ళు నెత్తికెక్కి కన్న తల్లిని కూడా మర్చిపోయి తలకాయకు పడాని బాధేసి తలకాయ మొత్తం ఇదైపోయి మళ్ళీ కడుపులో కూడా ఆ సుత్తి ఇంతలా ఉంది. ఆ సుత్తితో కొట్టే వరకల్లా పాపం చచ్చిపోయింది. క్రూరంగా చంపేసింది మొత్తం. ఇంత క్రిమినల్ మెంటాలిటీ ఏంటి? ఎందుకు వచ్చిందంటే ఈ వాట్సాప్, ఫేస్బుక్. ప్రేమలు అంటే అది ప్రేమ కాదు, పాడు కాదు. అడ్డు దొరికించుకుంది. ఇప్పుడు ఏమైంది? కుక్కలు చింపిన విస్తారాకైంది. పోయి పోలీస్ స్టేషన్లో ఉంది అంతే. ఇప్పుడు వాని బతుకు బస్ స్టాండ్, వాడు బయటికి రాడు, వీడు బయటికి రాడు. దగ్గర రానిస్తారా? ఎవరన్నా బంధువుల దగ్గర రానిస్తారా? రానియరు. మళ్ళీ ఇంకోటి చూసాను నేనే. ఈ 2025లో భర్తల చేతిలో బలైపోయినా, ఆ భార్యల చేతిలో బలైపోయినా భర్తలు. మాజీ డీజీపీ తమిళనాడులో ఉంటాడు ఆయన. పాపం తల్లి బిడ్డ చాలా డేంజర్ ఆయనకు అర్థమైపోయింది. కొడుకు పేరు మీద ఆస్తి రాసింది. మంచి చేపల కూర ఉన్నది, కొసరు పెట్టింది మంచిగా. అంతా ప్లాన్ ప్రకారంగా. ఏదో వాగ్వాదం పెరిగింది. ఏందే నువ్వు ఇట మాట్లాడుతావు అన్నది అని భర్త గట్టిగానే వరకల్లా కిచెన్లో పోయింది. కత్తి తీసుకొచ్చింది. కడుపులో కసా కూర్చింది. మాత్రం చచ్చిపోయేదాకా కూర్చుంది. బిడ్డ కూడా అట్నే చూస్తుంది. అంటే ఏమైపోయింది? బంధాలు ఏమైపోయినాయి? ఈ 5 భర్తలను చంపించిన ఈ పనికిమాలిలో ఓరిరికైనా పెళ్ళి అయింది. 8 రోజులు అయిందండి. బ్యాంకు మేనేజర్ని ప్రేమించింది. నీకు ప్రేమిస్తే నువ్వు సాగు. ఎదుటి వాడిని పెళ్లి చేసుకొని వాడిని చంపించిందని భయంకరంగా. 2 అన్నదమ్ములు కమల పిల్లల లెక్కనే ఉంటారు. ఏం కట్నం కూడా తీసుకోలేవాడు. హిందువే. వీళ్ళు చంపిన వాళ్ళందరూ హిందువులే. మళ్ళా ఎవరో కాదు వీళ్ళు అందరూ. అమ్మాయిలు ఒకటి ముస్లిమ్స్ ఉంది, ఒకటి హిందువు ఉన్నారు. అందరికీ మిగతా వాళ్ళందరూ హిందువులే. మరి ఎందుకు ఈ భయం లేకుండా మొత్తం బంధాలు బలహీనమైపోయినాయి? దేవుని మాటలు లేక. ఒకటైతే మొత్తం హనీమూన్కి తీసింది. స్విట్జర్లాండ్కి వెళ్ళిపోయారు. ముక్కలుగా నరికిరండి. బాత్రూంలో పెట్టి భర్తను ముక్కలుగా నరికి మొత్తం సిమెంటు ఇసుక కలిపేసి ఒక డ్రమ్ములో పెట్టేసి ఏమైపోతే గట్టిగా అయిపోయి తీసుకుపోయి చెరువులో వేసేసి కారులో పెట్టి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? సమాజాన్ని సంస్కరించే మాటలు, దేవుని వాక్కులు లేకనే ప్రపంచం మొత్తం బరితెగించి శరీర కోరికలు అదుపు చేసుకోక మొత్తం ఇలా చంపుకుంటారు. మీరు గమనించండి, దేవుని భయం లేదు. మీరు గమనించండి, ఇలా చంపుకుంటారు మొత్తం ఇల్లీగల్గా పెట్టుకొని, రకరకాల అక్ర సంబంధాలు పెట్టుకొని, రకరకాలుగా. ఒకడు గుంటూరులో ఉంటాడు, వాడు దుబాయ్కి వెళ్ళిపోయాడు. వాడు చాలా తెలివిగా భార్య ఏం చేస్తుందో ఆ సెల్ ఫోన్లో మొత్తం అన్నీ చేసుకొని పెట్టిపోయింది. సిస్టమ్ మొత్తం ఇది ఏం చేస్తుందో వీని కథలన్నీ ఆయన సెల్ ఫోన్కి వస్తాడు పెట్టుకోండి. మొత్తం వేరే అక్రమాసం వీడు డబ్బులు పెట్టి మొత్తం సంపాదించుకొని పంపిస్తుంటే ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరిగి వేరేటితో ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకొని శరీర సంబంధమైన వివాహితమైన సంబంధమైన సంబంధం పెట్టుకొని చేసింది. అవన్నీ వానికి వెళ్ళిపోయినాయి. రాత్రి వాడు దిగిపోయిండు, ఫ్లైట్ కట్టుకొని వచ్చిండు, తలకాయ నరుక్కొని తీసుకొని పోయిండు పోలీస్ స్టేషన్. దీనికోసం నేను కష్టపడాలా? ఈ పనికి మాలిన దేని కోసం నేను కష్టపడాలా? దేశం కాసి దేశం పోయి నా రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే దీన్ని ఎందుకు బతకనియాలి? మీ భార్యలు ఇట్లా చేస్తే మీరు ఊరుకుంటారా సార్? డైరెక్ట్ పోయారు పోలీసులు కూడా. స్టన్ ఏం కాలే, ఈ సపోర్ట్ చేయలే. ఏమంటారు మరి? తలకాయ నరుక్కొని అది ఏం కత్తి అనుకుంటారు? కొబ్బరి బొండల కత్తి, కొబ్బరికాయ నరుకుతారు కదా, ఒక్కటే ఏటు, ఇంకా ఇచ్చాను లేదు, ఏం లేదు. అది అలాంటి వాళ్ళు నరికేసుడే మంచిదంట. ఎందుకంటే ద్రోహం చేసుడు ఎందుకు? సమాజంలో ఒక నీతి విలువలు ఉండాలి కదా. పెళ్ళి అన్నప్పుడు భార్యకు భర్త బద్ధుడై ఉండాలి, భార్య భర్తకు, భర్త భార్యకే ఉండాలి. ఇలాంటి అక్రమమైన సంబంధాలు పెట్టుకోమంటే పాత నిబంధనలు రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు దేవుడు చెప్పిండు, ఖచ్చితంగా చెప్పిండు. వీళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయండి. వాడు ఎవడైతే వ్యభిచారం చేస్తాడో తన పురుషునితో కాకుండా వేరే వివాహితమైన సంబంధం ఎవరితో పెట్టుకున్నా వాళ్ళు బతకడానికి వీల్లేదు. ఈ క్రైమ్ తగ్గాలంటే మీరు మనిషికో రాయి పట్టుకోండి. 1000 మంది ఉంటారు, 1000 మంది మధ్యలో పెట్టి రాళ్ళు బట్టి కొట్టి చంపేయండి అన్నాడు. తల్లిదండ్రులను దూషించే వారైనా సరే, భర్త భార్యలు వివాహితమైన సంబంధాలు పెట్టుకునే నిర్దాక్షిణంగా
వాళ్ళని ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా కొట్టి చంపేమని చెప్పిండు. భవిష్యత్తు తెలిగిన దేవుడు. దీనివల్ల ఇట్లా అవుతున్నాయంటే రోజుకో ఎక్కడో మూల జరిగిపోతూనే ఉన్నాయి. ఎక్కడో మూల. ఫిరిస్గూడలో ఇక్కడ ఏం చేసిండు వాడు, మన భార్యను మొత్తం ముక్కలు నరికి ఉడకబెట్టి పొడి చేసి తీసుకుపోయి నీళ్ళలో కలిపిండి, చెర కలిపినాడు. అంటే ఎవరికి తక్కువ లేరండి. ఆడది అట్నే ఉంది, మగోడు అట్నే ఉన్నాడు. భయంకరంగా ఉన్నారు. ఎందుకంటే మనుషులు ఏమైపోయారట మీరు చూడండి ఒకసారి 6వ అధ్యాయంలో. ఇది భవిష్యత్తులో కొన్ని వేల సంవత్సరాల క్రితమేనండి. దేవుడు చెప్పిండు పెళ్ళి చేసుకోవడం కాదు, పెళ్ళిళ్ళు చేసుకోరట. పెళ్ళి చేసుకోవడం కాదు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. 6వ అధ్యాయం. నరులు భూమి మీద విస్తరించినప్పుడు ఆరంభించిన తర్వాత వారికి కుమార్తెలు చూడండి. వీళ్ళు ఏం చేసిరు? కుమార్తెలను చూసి, చక్కని కుమార్తెలను చూసి ఏం చేసిరు? ఒకటా రెండా? వివాహము చేసుకుని అంటే వివాహము ఏమైపోయింది? తమకిష్టం వచ్చిన స్త్రీలను ఒక్కదాన్ని కాదు చాలామందిని పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతున్నారు. పెళ్ళిళ్ళు. అందుకే జలప్రలయం. నైతిక విలువలు 19వ అధ్యాయంలో ఏమొచ్చింది? బాలుడు వృద్ధులు ప్రజలందరూ వచ్చి లోతులను చుట్టెత్తి ఏం చేసిండు? ఆకాశం నుంచి అగ్ని కురిపించిండు. మొత్తం అగ్నిగంధకాలు దింపితే ఏమైంది? బూడిదయింది. ఎందుకు? దేవుడిలా ఉండాలని కోరకుండా ప్రతివానికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి. ఒకరి ధర్మం ఒకరు నడపాలని దేవుని నియమం. ఆ నియమాన్ని పాటించిన వాళ్ళు ధన్యురాళ్ళు. పరిశుద్ధ స్త్రీలు దేవుణ్ణి ఆశ్రయించిరు. పరిశుద్ధ స్త్రీలని పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళు తన భర్తలకు లోబడి తమకు తామే అలంకరించుకురు. వాళ్ళు మీరు సారాకు పిల్లలు కావాలనుకుంటురా? ఆమెలాగా తమ యజమానుడు అని భర్తను గౌరవించిరు, లోపడ్డది కనుక ఆమె మంచిగా ఆమెకు పిల్లలు అవుతారా మీరు అని అడుగుతాడు. అంటే మీరు గమనించండి, సమాజం ఏమైపోయిందట? వివాహము చేసుకొనుచుండిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏళ్ళైను. అంటే ఏమిటి? వాదించింది ఆత్మ, మనసాక్షి గద్దించింది, వాదించింది. తప్పు, ఈ తప్పు అంటే ఎక్కడ తప్పులు? చక్కని వారిని చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు. పెళ్ళిళ్ళు అండి, ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మొత్తం పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా భార్యకు ద్రోహం చేసిన భర్తలు ఎంతోమంది దౌర్భాగ్యులు ఉండరు. భర్తకు ద్రోహం చేసిన భార్యలు కూడా ఎంతో దౌర్భాగ్యురాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇట్లా సమాజం మొత్తం పాడైపోతుంది, నాశనం వైపు పరిగెత్తుతుంది అంటే అర్థం ఏంటి? ఎవడు ఎలా ఉండాలో మనుషులు చెప్పి చేస్తలేరు. మనుషులందరూ అట్నే ఉన్నారు. అందరూ పాపం చేస్తూనే ఉన్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఒక దగ్గర ఒక మాట మాట్లాడండి. యేసుక్రీస్తు రండి అక్కడ రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం రావాలి, చూడాలి. భవిష్యత్తు తిరిగిన దేవుడు ఏం చెప్పిండో ఈ పాప ప్రపంచానికి ఎప్పుడో కనువిప్పుగా చెప్పిండు. లేదు వద్దు నాన్న, 2వ వచనం మొదటి నుంచే చదువు. 8వ అధ్యాయం 1వ వచనం. ఈ పాప ప్రపంచానికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇచ్చిండో నాయన మహాత్ముడు యేసుక్రీస్తు. 1వ వచనం 8వ అధ్యాయం 1వ వచనం చదువు. మొదటి నుంచి లేదు. తెల్లవారగానే బాగా గమనించండి. ఆయన ఎప్పుడూ శిష్యులతో ఉన్నాడు, కొండకెళ్తున్నాడు. ఆయన వచ్చాడు. యేసు ఒలివకొండకు వెళ్ళి తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి వచ్చి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకు వచ్చిరు కనుక ఆయన కూర్చొని వారికి, మీరు గమనించండి, యేసుక్రీస్తు పని ఏంటి? దినచర్య ఏంటి? లేవంగానే ఆయన పని ఏంటి?
ఒలివకొండ నుంచి వచ్చిండు, దేవాలయంకి వెళ్ళిపోయిండు. రాగానే ఈయన పని ఏంటి దినచర్య ప్రతిరోజు? వాక్యం బోధించడం. పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి, బతుకులు మార్చుకోండి, పాపపు జీవితాలు మానుకోండి, నూతనంగా జన్మించండి, నూతనత్వం మీలో ఉండాలి, ఈ పాపము ఉండకూడదు మీలో అని ప్రతిరోజు తెల్లారంగానే వచ్చిండు ఆయన. వెలువకొండకి వెళ్ళిండి, అక్కడ వండుకున్నాడు, అక్కడ ఉండడం, తండ్రితో బంధాన్ని పెనవేసుకోవడం, ప్రార్థించడం. ఈ చెడిపోయిన సమాజాలు అంటే కలుషితమైపోయిన మీరు గమనించండి, హృదయం ఏముంది? కల్మషమైన ఈ హృదయాలను నిర్మలమైన మనస్సాక్షిగా మార్చడానికి మహనీయుడు ఎంతో తప్పించాడు, ఎంతో ఇది అయిపోయాడు. వచ్చిండో ప్రజలందరూ రాగానే ఆయన వారి యొద్దకు వచ్చాను గనక ఆయన కూర్చుండి వారితో బోధించుండెను. అప్పుడు శాస్త్రుడు పరిచయులను బాగా గమనించి తెల్లారంగానే ఇలా పని ఏంది? పాపాన్ని చూడాలి, పాపం ఎక్కడ చేస్తుందని వీళ్ళ పని. ఆ పాపంలో ఉన్నవారిని ఏం చేయాలనుకుంటున్నాడు? బయటికి తీసుకురావాలి, పాపాన్ని మానించాలి, ఒక మంచి నూతనమైన సమాజాన్ని నిర్మించాలని తప్పించిపోతుందెవరు? ఎవరింటికాడ ఎవరేమేమి పాపం పనులు చేస్తారో తిరుగుతుందెవరు? శాస్త్రులు పరిచయులు. పాపాన్ని మానాలంటే బోధ చేయాలన్నా పోయి పాపాన్ని చూడాలా? పాపం మానుకునేటట్టుగా కౌన్సిలింగ్ ఎక్కడుంది? ధర్మశాస్త్రం మీ దగ్గరనే ఉంది కదా, మీ దగ్గరనే ఉందిగా. ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు పుస్తకాలు ఉన్నాయా లేవా? అప్పటికి చర్మం చొక్కాల్లో ఉన్నాయి, రాయబడ్డాయి, మొత్తం గ్రంథపు చుట్టల్లో రాయబడ్డాయి, ఎన్నో ప్రతుల మీద రాయబడ్డాయి. మరి అవి తెచ్చి చదివిపించి వినిపిస్తే పాపం అనుకుంటారు. అవి చుట్టలు చుట్టి ఎక్కడో పెట్టేసి మొత్తం ఎవడెవడు తప్పు చూస్తుండు, మేమే పెద్ద పాపం లేని వారమని, నీతిమంతులమని ఇది చేసుకుంటూ వస్తారు. ఈ నాటకాలు ఆడుకుంటా ఈ దొంగలందరూ. అప్పుడు చూడండి ఏమంటుండో, శాస్త్రుడు పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అటు వారిని రాళ్ళు రువ్వి చంపవలనే ధర్మశాస్త్రములో మోసే మనకు ఆజ్ఞాపించను కదా అని ఆయనను నువ్వేమి చెప్పుదు అని ఆయనను అడిగిరి. అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఇలా చెప్తున్నావు, ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు అని యేసుక్రీస్తు మీద నేరం మోపొచ్చు. అసలు ఏం చెప్తాడు ఈయన కథ? సంపాదన సంపద ధర్మశాస్త్రంలో మళ్ళీ ధర్మశాస్త్రం రాయబడింది తీసుకొచ్చి కోడ్ చేసి చెప్తున్నారు వీళ్ళు. ఎవరి దగ్గర? వాక్యమై ఉన్న యేసు దగ్గర. కూర్చున్నా, లేచినా, పండుకున్నా, ఏం చేసినా ఏముంటుంది? ఈ నోట ఏమొస్తాయి? దేవుని మాటలు. వీళ్ళ నోట ఏమొస్తాయి? పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు. అవునా కాదా? పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు. వాక్యమై ఉన్న పరిశుద్ధుడైన క్రీస్తు దగ్గరికి వచ్చి వీళ్ళు మాట్లాడితే వీళ్ళ మాటలు నడతాయా అండి? అప్పుడు అడుగుతుంటే ఒక మంచి మాట అంటుంది చూడండి ప్రపంచానికి. ఆయన మీద నేరము మోపవలనని ఆయన శోధించుచు ఇలాగ అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిచుండెను. వారు చూడండి, వాళ్ళ ఆలోచన చూడండి. వారు ఆయనను పట్టు వదలకుండా అడుగుచుండగా బాగా గమనించండి, తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండండి. మీరు గమనించండి, ఏమన్నాడండి? వచ్చిన వాళ్ళందరూ పుణ్యపురుషులే కదా, ఏ పాపం లేని వాళ్ళే కదా, మరి రాళ్ళేసి చంపవచ్చుగా. దిమ్మ తిరిగి బొమ్మ కనపడే సమాధానం చెప్పిండు యేసుక్రీస్తు. ఏమని? మీలో ఎవడైతే పాపం చేయలేదో ఆ మీద రాయచ్చు అని చెప్పేసిండు. ఏమో రాయిచున్నాడు. ఆడేమో ఏమో అన్నాడు తప్ప మనకేంటో తెలియదు. నిలమే రాయిచున్నాడు. మీరు గమనించండి, ఇది కౌన్సిలింగ్, ఇది పద్ధతి. తప్పు చేసేవాడు తప్పు చేసిండని చెప్పకూడదు, ఎందుకంటే నీలోనే తప్పులున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, తల్లిదండ్రులు ఏమి మంచిగురు లేరు, పిల్లలు ఎలా ఎదుగుతారు? సమాజం ఇప్పుడు ప్రభుత్వం అరికట్టవచ్చా? సోషల్ మీడియాలో ఈ పాడైపోతుంది, భయంకరమైన ఈ బూతులు ఈ అన్నిటిలో వచ్చే వాటిలలో అరికడితే గవర్నమెంట్కి ఇన్కమింగ్ అయిపోద్ది.
ఈ బూతు సినిమాలు, ఈ బూతు బొమ్మలు, ఈ బూతులన్నీ చూసి పబ్లిక్ చేస్తే అవి శూన్యిస్తే అవి అరికట్టకుండా వచ్చేది గవర్నమెంట్కి ఎంత ఎరికైనా సంవత్సరానికి 10 లక్షల కోట్లట. 10 లక్షల కోట్లు ఇన్కమింగ్ అట. సమాజం ఏమైపోతుంది? యువత నిర్వీర్యం అయిపోతుంది, యువత దస్తేంది, ఎట్లా ఏమన్నా అయిపోతుంది. ప్రభుత్వానికి 10 లక్షల కోట్లట. 10 లక్షల కోట్లు. 10 లక్షలకు 1 లక్ష కాదు, 2 లక్షలు కాదు, సంవత్సరానికి వచ్చేది ఇన్కమింగ్ 10 లక్షల కోట్లట. వీటి మీద వచ్చే డబ్బు యువత నిర్వీర్యం అయిపోతుంది. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే బెంబేలెక్కిపోతున్నారు మొత్తం. మొన్న ఇంటర్వ్యూ చేసిరు, ఏందా ఇట్లా, అమ్మో నేను ఒంటరిగా ఉంటే నాకు పెళ్లి చేసుకోవడం భయం అవుతుంది, నాకు అవసరం లేదు. ఉమ్మాదులుగా మారుతురు ఆడవాళ్ళు. ఏంది ఇట్లా భర్తను చంపుకోవడం, ఇట్లా మార్చుకోవడం ఏంటి? ఒకదైతే ఏకంగా నలుగురిని పెళ్లి చేసుకుంది. ఒకరిని తెలియకుండా ఒకరిని తెలియకుండా నలుగురిని అండి 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చింది. పిల్లలు కాకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసింది. నలుగురిని ఒకరిని కాకుండా ఒకరిని పెళ్లి చేసుకుంది. ఏందమ్మా ఇది ఎంతవరకు ఆడవాళ్ళకి కరెక్ట్ కాదంటే, ఇది నాకు ఇదే రైటు, నేను పెరిగిన వాతావరణం, నేను ఇట్నే ఉంటా, ఇట్నే నేను చేస్తాను నా జీవితాంతం మొత్తం. నిత్య పెళ్లి కూతురు. ఇంకోటి వాడు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాడా. ఏందిరా ఈ పెళ్ళిలో కూడా ఒక కథ ఏంటంటే, నాకు ఇదే అలవాటు, నేను నెల రోజులు పెళ్లి చేసిందంటే నాకు ఇష్టం ఉండదు ఒక దాంతో కాపురం చేయడానికి, నేను ఇట్టే మార్చుకుంటూ పోతా. ఎందుకు ఇట్లా అయిపోతున్నాయి? ఎందుకు సమాజం ఇట్లా అయిపోతుంది? ఇది చెప్తున్నావు, ఇది మతం, ఇది అంటుండే మర్డర్లు, మానభంగాలు, ఇవన్నీ చంపుకోవడాలు, నిత్య పెళ్లి కొడుకులు, ఈ పనికిరాని జరిగేది ఏంటి? ఎక్కడ అనుకుంటారు? ఎక్కడా? క్రైస్తవ దాంట్లో కాదు. క్రైస్తవుల్లో ఎలాగ వేషధారకులున్నా జర భయంతోనే ఉంటారు. ఎంత దేవుని నమ్ముకున్నామని చెప్పి దేవుని గురించి అంతగా బతకలేకపోయినా కొంచెం విలువలు అనేది ఉంటుంది. బోధకులు నెత్తి నోరు మొత్తుకొని చెప్పుకునేది అదే, సమాజం పాడవుతుంది, బతకండి రా, మంచిగా బతకండి, దినములు అనేది ఏం పెద్దగా బాగాలేవు, రోజులు మంచిగా లేవు, సమాజం చెడిపోతుంది అని ఎంత చెప్పినా చర్చిలకు ఎందుకు మత మార్పిడి అంటారు? మనసు మార్పిడి, క్రైమ్ తగ్గుతుంది. ఈ రేప్ కేసులలో, మానభంగాల్లో, దొంగతనాల్లో, దోపిడీలలో, నరహత్యల్లో, మర్డర్లో, మానభంగాల్లో దొరికిపోతున్న వాళ్ళు ఎవరు? ఏ మతస్థులు? ఎవరండి? ఎక్కువ మంది, ఎక్కువ శాతం రికార్డు తీసి చూపియండి. అదొకటి చూపాడు, ఆ దిత్యం మొత్తం ఇదే వస్తుంది. మరి మేము కాపాడుతున్నాం, చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, రకరకాలుగా చెప్పుకుంటారు గొప్పగా. మరి ఈ నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకో మార్చలేరు. మతం అనేది మనిషిని మార్చదు. మతము అనేది మనిషిని మనసు మార్చదు, ఉమ్మాదిగా మారుతుంది, రేపిస్ట్గా మారుతుంది, పాపిస్ట్గా మారుతుంది. ఆసిఫ్ అని అంటే ఆమెను ఒక ముస్లిమ్స్ అమ్మాయిని, 12 ఏళ్ళ అమ్మాయిని గుడిలోనే అత్యాచారం చేసి 4-5 రోజులు అత్యాచారం చేసి చంపిరు ఆ బుజ్జిని. ఆసిఫ్ అమ్మాయిని ఒక 4-5 ఏళ్ళ క్రితం. ఎక్కడ ధర్మం, ఎక్కడ కథ? మన ధర్మం గొప్పది అంటారు. ధర్మం గొప్పదైతే ఈ మానభంగాలేంది? ధర్మం గొప్పదైతే ఈ అత్యాచారాలు ఏంటి? ఏం నైతిక విలువలు బోధిస్తున్నారు? ఏం మంచిగా చెప్తున్నారు? ఎందుకు ఇలా పాడైపోతుంది? దేవుని మాటలు లేకనే. ఒక ఆయన అంటుండే, వివేకానంద ఆయనే యేసుక్రీస్తు మావాడని ఒప్పుకుండు. యేసుక్రీస్తుని అట్లా నిందించడం కరెక్ట్ కాదు, ఇది ధర్మం కాదు, ఇది తప్పు. ఒక ఆయన చెప్తుండు, ఇది కరెక్ట్ కాదా? ఆయన కరెక్ట్ కాదు. యేసుక్రీస్తు కూడా మంచి మాటలు చెప్పిండు. మంచి మాటలు మనం ఎందుకు తూనీకరించాలి? ఎందుకు ఈ మతం అనేది ఇట్లా దూషణేంది? ఇది హిందూ మతం కానే కాదు, ఇట్లా దూషించుకోవడం, ఇట్లా చేసుకోవడం తప్పు. ఎందుకు అన్నీ చేసుకోవడం? ఆయన కూడా చాలా గొప్ప మహనీయుడు. ఆయనే మావాడని చెప్పుకుండు. వివేకానంద వెళ్ళిపోయి మా ఆసియా ఖండంలో పుట్టిండు, మధ్య ఆసియాలోనే పుట్టిండు యేసుక్రీస్తు. ఆయన మావాడని గొప్పగా చెప్పిండు, ఆయన గొప్పగా బతికిండు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి మాదిరిగా ఉండాలని చెప్పిన కొంతమంది గ్రహించారు. ఈ మతం మీద బతుకుతూ ఈయన్ని తిడుతూ వాడిని బెగ్గరగా అవతారం ఎత్తిన వాళ్ళు అడుక్క తింటే వాళ్ళు మొత్తం ఏం చేస్తారు? తిడుతురు భయంకరంగా. మరియమ్మని తిడుతురు, యేసుక్రీస్తుని తిడుతురు, రకరకాలుగా తిడుతురు. ఏం పోయే కాలం అండి? 60 ఏళ్ళ జీవితం కోసం జానని పొట్టను పోషించుకోవడానికి ఈ బతికే బాగుందని ఏ పని చేయకుండా ఒక మతాల పేరిట దుమ్మెత్తి పోసుకుంటూ బ్రతుకుతున్న ఈ బతుకులు ఏదో ఒకరోజు జావా సావి చర్చి అని చేతిలోకి పోవా, అప్పుడు ఉంటుంది నీకు మొత్తం. ప్రజాస్వామ్య దేశం ఉంది, వాక్ స్వాతంత్రం అంటే ఇంత భయంకరంగా తిట్టాలా? ఇంత భయంకరంగా ప్రభుత్వం కరెక్ట్ అయితే ఈ సోషల్ మీడియాను మొత్తం అరికట్టాలి. మొత్తం ఈ పనికిరాంది దేనికైనా ఒక లిమిటెడ్ ఉంటుంది, ఏదైనా ఖచ్చితంగా.
నిన్నే మహానుషి మీద పోయి దాడి చేసింది మొత్తం, అద్దాలని బలగొట్టిన మొత్తం. ఎందుకురా అద్దాలంటే భయంకరమైన పోస్టులు పెట్టిండు దాని ఓనర్, పోస్టులు పెట్టించుకుంటే ఉన్నాడు ఆయన. బీఆర్ఎస్ కార్యకర్తలు కార్లను అన్ని ధ్వంసం చేశారు. అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. మరి చేసేది వ్యక్తిగతంగా వాళ్ళను ఇట్లా అట్లా అట్లా అని ఎవరు చేస్తే వదులుకుంటారండి. ఎట్లాగూ ప్రజాస్వామ్యం ముసుగులో, వాక్ స్వాతంత్రం ముసుగులో మొత్తం బట్టగాల్చి మీదేసిగా నువ్వు గడుక్కో అంటే వాళ్ళకు భార్య పిల్లలు ఉండరా, వాళ్ళకు విలువలు ఉండవా? ఏంటి సమాజం ఎడిపోతుంది? మొత్తం అందరిని రోడ్డు మీద పెడుతుంది భయంకరంగా. ఈ సోషల్ మీడియా మీ ముసుగులో మొత్తం ఇక ఎవరు తీసిపోతలేరు భయంకరంగా. వాళ్ళ వ్యక్తిగతంగా మనుషులను బతికుండగానే చంపేసుకుంటూ పోతురు. మనిషిని విలువలు, నైతిక విలువలు కాపాడుకొని మంచిగా బతకమని చెప్తుంది బైబిలే. మీలో పాపం చేయని వాడు మొదట రాయి ఆమె మీద వెయ్యి అన్నాడు. ఏ ఒక్కడే వేయకుండా వానంతటి వాడికి వెళ్ళిపోయాడు. అంటే యేసుక్రీస్తు వచ్చేంత కాలానికే తప్పు చేయనోడు ఒక్కడు లేడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు వచ్చే కాలానికి అప్పుడు నా వాట్సాప్లు లేవు, నా ఫేస్బుక్లు లేవు, టీవీ లేదు, ఈ టెక్నాలజీ ఈ దౌర్భాగ్యమైన టెక్నాలజీ లేదు. అప్పటికే పాపంతో పండిపోయింది దౌర్భాగ్యులు అందరూ. యేసుక్రీస్తు వచ్చేంత కాలానికి మొదటి శతాబ్దంలోనే పాపంలో అందరూ ప్రవీణులు అయిపోయారు. పరిశుద్ధతలో కాదు, పాపంలో పండితులు అయిపోయారు, పాపంలో ప్రవీణులు అయిపోయారు. వ్యభిచారాలు, కామకత్వము, పరశరీరానుసారులు, భ్రష్టత్వం, దుష్టులు, దుర్మార్గులుగా మారిపోయారు మొత్తం. మీలో పాపం లేనివాడు మొదట రాయి అంటే ఏ ఒక్కడు కూడా అందరూ చిన్నలు మొదలు, చిన్నోడు కూడా పాపం చేస్తుండే. చిన్నలు లేరు, నా పెద్దలు లేరు, ముసలు లేరు, ముతుకోలు లేరు. సుధమ గుమరమ్మ కాలములో ఉన్నదాన్ని తలపంచింది యేసుక్రీస్తు వచ్చే కాలానికి. అలా ఉన్నారు. రాళ్ళు బారేసిర్రు, సప్పుడు కాకుండా వాడంతట వాళ్ళే వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు లేచిండు, చూసిండు, అమ్మవారు ఎక్కడ ఎవరు లేరా, ఎవరు నిన్ను శిక్షించలేదా అంటాడు. ఎవరు నన్ను శిక్షించలేదు ప్రభు అంటాడు. నేను నిన్ను శిక్షించను, అమ్మా వెళ్ళిగా పాపము చేయకు. ఇది కాదా మనిషి బ్రతుకు పుస్తకం ఇది. కన్నేం చూడాలో బైబిల్ చెప్పింది, ఎలా చూడాలో తెలుసా? కన్నేం చూడాలో చెప్పింది, చెవి ఏం వినాలో చెప్పింది, నోరేం మాట్లాడాలో చెప్పింది, కాళ్ళు ఎక్కడ నడవాలో చెప్పింది, చేతులతో ఏ సత్క్రియలు చేయాలనో చెప్పింది. చెప్పిన మాటలు చెప్పినట్టే ఉన్నాయి, బైబిల్లో ఉండిపోతున్నాయి. బ్రతుకులోకి రాకపోతే ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం? మీరు గమనించండి. చదువులు 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 మనిషి జీవితాన్ని సంకనాకిస్తాయి. ఎవడేం చక్కగలేడు. మీరు గమనించండి, లోక చదువులలో భ్రష్టు పట్టిపోతున్నాయి మొత్తం. ఈ వచ్చిన కాంచెలే కదా ఎలా మర్డర్ చేయాలా, ఇలా భయంకరంగా ముక్కలు నరకాలే ఆలోచన ఏందండి. మా చిన్నతనంలో ఒక దెబ్బ కొడితే వాడిని గుట్టికడ వాడిని కూడా ఊరంతా ఇరుకాయేది పాపం. ఇజ్జత్ పోయేది, మాట మీదనే ఉండేది. కొట్టుకుని మాట ఒక దెబ్బ కొడితేనే ఊరంతా టామ్టామే, ఎంతైనా కొడతారు నువ్వు తప్పు అనుకునేది. వామ్మో, ఇప్పుడు చంపితే కూడా కామన్ అయిపోయింది, నరకడం కూడా కామన్ అయిపోయింది. ముక్కలుగా నరకడం అట. ఆడది భర్త భార్యల బంధం ఎంత గొప్పదండి, అసలు ఎంత గొప్పదండి, ఎంత బలహీనమైపోయింది. సమాజం దాని విలువలేమని చెప్తురా? మీరు గమనించండి, విలువలేమని చెప్తురా? భార్య భర్తలు ఏకశరీరం, మరణం తప్ప భార్యను కానీ భర్తను కానీ వేరు చేయడానికి వీల్లేదు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదన్న దేవుని నియమం. అంటే దుష్టుడు ఏం చేసిండు? సహజీవనం అనేది ఒకటి తీసుకొచ్చి మనుషుల మధ్య పెట్టించి భయంకరంగా, ఇక రానున్న రోజుల్లో పెళ్ళిళ్ళు ఉండవు, ఇవన్నీ పేడాకులు అయిపోతాయి. సహజీవనమే తెలుసా? పెళ్ళికున్న ఔన్నత్యం కానీ, పెళ్ళికున్న ఆ గొప్పతనం కానీ, ఆ విలువ కానీ ఉంచకుండా అయిపోతుంది. భ్రష్టత్వం దయ్యపు మొత్తం హృదయాలను ఆక్రమించి మొత్తం భ్రష్టులుగా మార్చేస్తుంది. ఇక పవిత్రతేదిగా, పవిత్రతే అండి. పెళ్ళికి ముందే చెడిపోతారండి, ఇక పవిత్రత ఎక్కడ ఉంటుంది? ఇక అది ఆడవాళ్ళకు వర్తిస్తుంది, మగవాళ్ళకు వర్తిస్తుంది. ఎవరు చెడిపోయినట్టే. దేవుని దృష్టిలో ఎక్కడవుతుంది? మీరు గమనించండి. అందుకని 4 రోజులకై పోయి కోట్ల కాడ మొత్తం ఏం చేస్తారు? లైన్ కట్టిరు, క్యూ కట్టిరు. మాకు విడాకులు కావాలా, మేము కలిసి ఉండలేమని. తెలుసా? భయంకరమైన పరిస్థితి. ఒక ఆమెను ప్రేమించిందట. ప్రేమించిన తర్వాత అది ఇంకో పనికి మాలేదు ఇంకోని ప్రేమించి వీడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. నాకు నా తల్లిదండ్రులు అంతలేరు,
ఇప్పుడు ఇది నన్ను మోసం చేసింది, ఇంకొని ప్రేమించింది, వదిలిపెట్టిపోయింది, నా బతికేందని అంటున్నాడు వచ్చి. ఎవరు రానిస్తారండి? ఏం ప్రేమలండి? ఏంది ఇదంతా? 10 ఏళ్ళకు ప్రేమేందండి? 10 ఏళ్ళకు ప్రేమేంది? ఆ పిల్ల ఏడ్చుకుంటూ చెప్తుంటే తెలియకుండా కళ్ళపోయి నీళ్ళు గారిపోతున్నాడు. అంత వేదన అనిపిస్తుంది అసలు. ఇట్లా కొట్టిరు, అట్లా ఆడికి పోయి వేరేటోళ్ళని పిలుచుకురాపో, వచ్చే వరకల్లా వేసేసిరు, చంపేసారు. నా గతి ఏంది అసలు? నా పరిస్థితి ఏంది? నన్ను ఆగం చేసింది మొత్తం. నిజంగా ఎవరుంటారండి? తండ్రి లేనప్పుడు ఎంత జాగ్రత్తగా పెరగాలి, ఎంత జాగ్రత్తగా పెంచాలనుకుందో ఆ తల్లి. సాకలి ఐలమ్మ మునిమనవరాలాట ఈమె, ఆ చచ్చిపోయిన ఆమె సాకలి ఐలమ్మ. తెలంగాణలో రజాకారులకు ఎదురెళ్ళింది ఆమె. కళ్ళల్లో కారం పొడి కొట్టి రోకల బండతో దంచిపెట్టింది ఆమె. అంత గొప్పగా ఉన్న సాయుధ పోరాటంలో పోరాడిన మహావ్యక్తి వాళ్ళ నానమ్మ. అంటే మునిమనవరాలాట ఈమె, మొన్న చచ్చిపోయిన ఆమె పాపం. సాకలి ఐలమ్మ, మునిమన్మరాలు అంజలి. ప్రజానాట్య మండలి అంటే పోరాటం నుంచి వచ్చిన వాళ్ళకు నైతిక విలువలు ఉంటాయి, పనికిరాని పనులు చేయరు, చాలా జాగ్రత్తగా జీవితాలను కాపాడుకోవాలి, మంచిగా ఉండాలి, సమాజానికి ఒక రోల్ మోడల్గా ఉండాలనే సూత్ర వాళ్ళు. పాపం కడుపులో పుట్టిన బిడ్డే అతమార్తదాని వాళ్ళని కళ్ళగంటరా, అలా కళ్ళు కంటే ఎవరు కనరు. దీని గురించి కూడా బైబిల్ తిరిగి చెప్పింది ఎరికేనా? కన్ను గొడ్రాలు ధన్యురాలు అన్నాడు. పాలియని సైన్యములు ధన్యులు. పిల్లలు లేనోళ్ళు మంచోళ్ళు అట. పిల్లలు లేనోళ్ళు మంచోళ్ళు. ఉంటే ఏం చేస్తారు? పిల్లలే తల్లిదండ్రులు చంపేస్తారు. నిజం. పిల్లలు లేనోళ్ళు చాలా ధన్యులండి. వాళ్ళ పొట్ట కింద వాళ్ళు దీన్ని సంతోషంగా ఉండి దేవుని గురించి బతికి ఎవరికైనా ఏదైనా సాయం చేస్తే బెస్ట్. కానాలే, పెంచాలే, ఈ కడుపార కానీ ఇదంతా దరిద్రమేంది? వాళ్ళే నరరూప రాక్షసులై చంపుతుంటే ఎందుకు అంత క్రూరంగా ఒక తల్లిని తలకా మీద కొడుతూ ఎంత బిలబిలలాడిపోయిందో. పటా కొడుతుంటే కడుపుల ఏ కడుపులో నేను 9 మాసాలు మోసిందో అదే కడుపులో ఆ సుత్తితో కొడుతుంటే ఆ తల్లి ఎంత విలవిలలాడిందో. ఆ గోస వర్ణనాతీతం. అలాంటిది ఎందుకు పుట్టి అవసరం లేదు కదా. ముందే చెప్పిండు, పాలియని సైన్యములు ధన్యములు. ఇయ్యలేదు, నాకు పుట్టలేదు, నువ్వేం బాధపడకు, పుట్టినోడే నిన్ను భక్షిస్తాడు, నీ పిల్లలే నిన్ను చంపుతారు, వద్దు, గొడ్రాలుగా ఉండండి, ఏం బాధ ఏమి లేదు. పిల్లలు అంటే వాడు పుట్టి ఏం చేస్తాడు? నిన్ను హతమారుస్తాడు. అలాంటి కాలం వస్తుంది అని ముందే చెప్పింది. వచ్చిందా? వచ్చేసింది. జరుగుతూనే ఉంది, మొత్తం జరుగుతూనే ఉంది భయంకరంగా. ఓ తండ్రిని చంపుదామనే ప్రయత్నం చేయరు. కుక్కడి పిల్ల రిటైర్ అయిండు, ఆయనకు నెలకు 40,000 వస్తాయి. ఇల్లు రాపించుకోరు, మొత్తం ఇదైపోయారు. ఆయన చంపడానికే ప్రయత్నం చేసిరట. ఆయన పోయి కోర్టులో కేసు వేసిండు. పట్టుకొని మంచిగా కేసు వరకల్లా ఆయన జాగా ఆయనకు వచ్చేసింది. ఆయన పైసలు ఆయన కొత్తటి చేసిరు. కొడుకుని కోడలు ఎలగొట్టేసిరు. అతను పెట్టుకుని వీళ్ళు ఎవరంటే నాకు అవసరం లేదు, నేను నేను చచ్చిపోయిన తర్వాత నా ఆస్తి కానీ నా పాస్తులు కానీ అనాథ శరణాలకు నేను రాసిస్తా కానీ వీళ్ళకి నేను రాసియనని రోడ్డు మీద నిలబెట్టేసిన. అంతే కావాలి. తండ్రినే చంపడానికి కొడుకు కోడలు పథకం అంతే. ఎందుకు ఈ పనికి మాలలు? ఈ అన్నిటికీ ఏంది మూలం ఏందికైనా? దేవుని వాక్యం లేక. తల్లిని ఎలా ప్రేమించాలి, తండ్రిని ఎలా ప్రేమించాలి, ఎవరి అద్దుల్లో వాళ్ళు ఉండాలి అని చెప్పకపోవడమే. చెప్పినా కూడా వినకపోతారా? కర్మ. ఇక వాళ్ళు అనుభవిస్తారు ఖచ్చితంగా, భూమి మీదనే అనుభవిస్తారు ఖచ్చితంగా. మీరు గమనించండి, దేవుడు ప్రతి చెప్పిండు, పాపం చేయని వాడు కూడా మొదట రాయేయండి అన్నాడు. ఎవ్వడేయకుండా వెళ్ళిపోయింది. అప్పుడే పాప ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు అడుగడుగు పాపంతోనే ఉన్నది, మొత్తం పాపంతోనే నిండి ఉంది. హృదయాలకు తలంపులకు వాక్యాన్ని కావలి పెట్టుకోమన్నాడు. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మీ నేత్రం వెలిగించండి, వాక్యంతోనే ఉండండి, వాక్యంతో మీ బంధం కొనసాగించండి అని చెప్తే సమాజం ఏమైపోతుంది? అయిపోతుంది. 2025 అట ఏం టైటిల్ పెట్టి 2025లో భార్య చేతుల్లో బలైపోయిన భర్తల జీవితాలు, భార్యల చేతుల్లో బలైపోతున్న భర్తల జీవితాలు అని పెట్టేసారు మొత్తం టైటిల్. అంటే ఏం బాగుందండి అందులో? నేను నిశ్చితంగా గమనిస్తే ముస్లిమ్స్ వాళ్ళు ఉండరు ఒకడు, మిగతా వాళ్ళందరూ హిందువులే. ధన్యులు. క్రైస్తవులు లేనందుకు జర సంతోషం. మీరు గమనించండి, నైతిక విలువలు ఉండాలి కదా. ఇది చెప్తుంది, ఇదో మతం అంటుండ్రి. మరి ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎవరిని ఎలా చూడాలని బైబిల్ చెప్తుంది. చెప్పిన వాక్యం చాలా జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకొని భక్తిగా జీవిస్తే వాళ్ళ జీవితాలు ధన్యం. ఏ స్కూల్లో చెప్పరు, ఏ పాఠశాలలో చెప్పరు, ఏ కాలేజీలలో అక్కడ ఏ ప్రొఫెసర్ చెప్పడు. బైబిల్ దైవ గ్రంథం. ప్రపంచాన్ని సంస్కరించేది, నీ మనసునే మార్చేది బైబిల్. తెలుసా? మనసునే మార్చేది.
అందుకనే బైబిల్ ఏమంటుంది, బాలుడు నడవలసిన త్రోవ నడిపితే పెరిగి ఆ త్రోవ తొలగిపోడు అన్నాడు. అంటే చిన్నప్పుడే నడపాలా, అంతకంటే ముందే చెప్పింది దిశోపదేశకాండంలో. కూర్చున్నప్పుడు లేచినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలంటే ఈ పాప ప్రపంచం రాకమునిపే ముందే చెప్పిండు, నా ధర్మశాస్త్రాన్ని బోధించండి, నా ధర్మ విధులను వాళ్ళ హృదయంలో ఉంచండి. వాళ్ళు నడిచినప్పుడు చెప్పాలి, వాళ్ళు పండుకున్నప్పుడు కూడా చెప్పాలి. పిట్టకథలు కాదు, సినిమాలు చూసి నోరు తెరిచి పండుకోవడం కాదు. ఇదిగా చెప్పేది, నా మాటలు, నా ధర్మ విధులు, నేను చేసిన కార్యములు, నేను చేసిన సృష్టి, ఇదంతా వివరించి చెప్పండి పిల్లలకు. నేను ఎంత గొప్పవాడునో, నేను ఎంతగా ప్రేమిస్తానో, నా వలన ఏమని వచ్చినాయి, ఆయన వలన పుట్టాము. మనుషుల గురించే రాయబడ్డ గ్రంథం. 66 పుస్తకాలు. నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, నువ్వు ఎలా జీవించాలో ప్రతి చెప్పిండు. ఎందుకు ఇన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా మనుషులు పాడైపోతారంటే దైవ గ్రంథము నమ్మక, దేవుడు కాదని వేరే పక్కకు వెళ్ళిపోయి వాళ్ళు చేయడం, నమ్ముకున్న వారు సరిగ్గా దాన్ని పాటించకపోవడం జరుగుతున్నాయి ఖచ్చితంగా. ఒకసారి చూడండి దేవుని వాక్యం ఎంత జాగ్రత్తగా, అంటే అప్పటికే పాపాలు విపరీతంగా జరుగుతున్నాయి అని చెప్తుండ్రు. ఆదికాండము ఎక్కడి నుంచి యేసుక్రీస్తు ఎక్కడి నుంచి పట్టిండో ఫస్ట్ ప్రారంభంలోనే చూడండి. ఆదికాండము పిల్లలను కూడా నమ్మే పరిస్థితి లేదు తల్లిదండ్రులు. భయం అనిపిస్తుంది, అమ్మో ఏంది కథ అని. మావాడు కూడా, మా అన్న కొడుకు కూడా వాడు బయట పోయి ఉంటుండట, అవసరం లేదు నేను ఉండనని బ్లాక్మెయిల్ చేస్తారు. పోతే పోనీ అని చెప్పిన, మీ జాగ్రత్త మీరు ఉండండి, ఎవడు తల తోకాడిస్తే కథ వానికి దూరంగా ఉంచండి అంతే. ఎక్కడ కొడుకులు ఏం కథ, మన మాట విన్నప్పుడు ఎక్కడ బిడ్డలు ఎక్కడ కొడుకులు అంతే, కత్తిరియాల్సిందే మనం. లేకపోతే విలువలు రేపు ఎట్టయితే ఏం కథ, కుక్కలు చింపిన విస్తారైపోతాయి. ఈ జాలి దయ అనేది మన మాటకు విని, మన మాట గౌరవిస్తేనే మనం ఏమైనా రెస్పెక్ట్ చేస్తాం వాళ్ళను. మన మాట విన్నప్పుడు మనమే తిరగబడితే ఎక్కడి ప్రేమలో ఎక్కడి దరిద్రం, పో అని చెప్పాలి అంతే. 21 వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరులు హృదయాలోచనలు వారి బాల్యము నుండి చెడ్డవాట. అంటే ఎక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిండు, ఏమైపోయింది, ఎందుకు పాడైపోయింది హృదయాలు, ఎందుకు నాశనం అయిపోయినాయి? మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం. హృదయాలోచనలు బాల్యము నుంచే అక్కడ పట్టుకుంటూ దేవుడు అక్కడి నుంచే సెట్ చేయాలని ఆయన. పాడైపోతున్న జీవితాలను కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని బోధించమన్నాడు, ధర్మ విధులను బోధించమన్నాడు. పాడైపోతున్న హృదయాన్ని 8వ అధ్యాయం ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం. 8వ అధ్యాయం ఆదికాండము 8వ వచనం. అంటే ఎందుకు జలప్రళయం జరిగిపోయింది, 6 నెలలు కనపడది, దానికి నోవా గారు వణికిపోయిండు. మొత్తం ఒక బలిపీఠం కట్టించిండు. పవిత్రమైన పశువుల్లోనూ పవిత్రమైన పక్షుల్లోనూ కొన్నిటిని తీసుకొని వచ్చిండు. ఆ బలిపీఠం మీద ధన బలిగా అర్పించినప్పుడు అప్పుడు ఇంపైన సువాసన యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అని. ఎందుకని అడగనా, వాళ్ళ హృదయ ఆలోచనలు బాల్యం నుండే చెడ్డవి, ఇక నేను నాశనం చేయను అని దేవుడే ఒక అడుగు తగ్గిందంటే మీరు గమనించండి. ఇవన్నీ ఉండక మానవు, నేను ఖచ్చితంగా వాళ్ళను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను కంపల్సరీ అన్నాడు. అందుకనే బాల్యం నుంచెల్లే వాళ్ళు చెడ్డగా అయిపోతున్నాయి, బాల్యం నుంచెల్లే వాళ్ళ చెడుతనాన్ని పెట్టిండు. ప్రసంగి గ్రంథం చూడండి ఏమంటుండో. ఎందుకు ప్రపంచానికి ఒక హెచ్చరికలుగా ఎందుకు చెప్తుండు చూడండి. ప్రసంగి 7వ వచనం, 1వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 7వ వచనం.
నిండలేదు. నది ఎక్కడి నుండి పారవచ్చిన అక్కడికి అది ఎప్పుడు బాగా చేయడం ఎడతెరపి లేకుండా సమస్తం చేయవచ్చుంది. కన్ను తృప్తి పొందకున్నది గుడి చోట చెవిటి తీసుకోలేదు. మునుపు ఉన్నదే ఇక భూమి ఉండకూడదు, మునుపు జరిగినదే ఇక జరగకూడదు. సూర్యుడికి నిలబడి ఏది లేదు. నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఉంటుంది. 6వ అధ్యాయం 12వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ అధ్యాయము లేదు నాన్న, అది కాదు. అది యవ్వన కాలం గురించి చెప్తుంది. కానీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటాడు. 12వ అధ్యాయం అక్కడ ఏమంటుండు? ముసలితనంగా కాదు, ఆ మధ్య వయసులో కాదు మీరు నేర్చుకునేది. ఎప్పటి నుంచి వెళ్ళి వాళ్ళకు స్టార్టింగ్లో ఉండాలి అంటే, దుర్దినములు రాకమునిపే ఇప్పుడు వీటి యందు నాకు ఏ సంతోషమును లేదు. నీవు అనుకున్న సంవత్సరములు రాకమునిపే తేజస్సునకు సూర్యునికి సూర్యచంద్ర నక్షత్రంలో కమ్మకమునిపే వాన వెలిసిన తర్వాత మేఘం మరలా రాకమునిపే నీ బాల్య దినములే అందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము. మీరు గమనించండి, ముసల్తానము ఇవన్నీ కాదు, బాల్య దినములందే. అక్కడ దిశోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, ఇక్కడ 11:7లో కూడా 8లో కూడా ఏమంటాడు? యవనస్తుడు యవనంగా ఎలా ఉండాలి ఏం కథ అని కూడా చెప్తాడు ఖచ్చితంగా. యవన కాలంలో ఏముండాలని బైబిల్ దగ్గరకు వస్తే కరెక్ట్గా ఎలా ఉండాలి ఏం కథ మొత్తం చెప్తాడు. కింద వచ్చిన చూడు 12 సృష్టికర్తకు ఆ దినములు ఆ దినమున కావలివారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు. అంటే ఏంటి? నీ బలమంతా పోద్ది. దుర్దినములు అప్పుడు ఈ బలమంతా పోద్ది. అప్పుడు ఏం చేయలేవు నువ్వు. గొంతు అనేది గట్టిగా ఉన్నప్పుడే మాట్లాడాలి దేవుని గురించి. కంటి చూపు మంచిగా ఉన్నప్పుడే దేవుని గురించి చదవాలి. మంచిగా చెవులు వింటప్పుడే దేవుని గురించి బాగా వినాలి. అంతేగాని వినేటప్పుడు ఏంటి? ఈ కొండాలు వినడానికి, నోరున్నప్పుడు ఈ లోక వార్తలు చెప్పుకోవడానికి, కాళ్ళు ఉన్నప్పుడు మన బలం ఉన్నప్పుడు ఈ లోకపు గురించి వినియోగిస్తే మన బతుకు మొత్తం వ్యర్థము అని చెప్తుండే ఖచ్చితంగా. వ్యర్థము. ఈ 11వ అధ్యాయం 9వ వచనం, యవ్వనుడా నీ యవ్వన కాలమందు సుఖించుము, నీ యవ్వనం బట్టి నీ హృదయమందు సంతోషించుము, సంతోషంగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పున నీ దృష్టికి ఇష్టము చొప్పున ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకునుము. ఇవన్నీ ఉంటాయి, నీకు ఇష్టం వచ్చినట్టే ఉంటాయి. నువ్వు చేస్తున్నావు కదా, అన్నీ చెయ్యి నాయనా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఒకటి మర్చిపోకు. ఈ అన్నిటి బట్టి దేవుడు తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. నీ యవ్వన కాలంలో నీ బాల్యంలో నువ్వేం చేస్తున్నావో చాలా జాగ్రత్తగా చూసుకో. నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటావా? ఉండు, సంతోషించు. నీ యవ్వన కాలం నీ హృదయమును సంతుష్టిగా ఉంచుకొనుము, ఉండనిము. నీ కోరికను నీ దృష్టి యొక్క చొప్పున నువ్వు ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకము తెచ్చుకొనుము. చూడండి ఏమంటున్నావు? లేత వయసును నడిప్రాయమును గతించిపోయి గనుక నీ హృదయము నుండి వ్యాకులపడి, నీ హృదయంలో ఏమంటుండు? వ్యాకులపడుడి, వ్యాకులము తొలగించుకొనము. నీ దేహమునకు చెరుపు దానిని తొలగించుకో. దేహంలో ఏం జరుపుతాయి? కోరికలు, ఆలోచనలు దేహాన్ని చెరిపేస్తాయి. కన్ను ఏమన్నాడు? నీ కన్ను తేటగంటే ఏమైపోతుంది? నీ దేహానికి దీపం ఏమన్నాడు? కన్నే అన్నాడు. నీ కన్ను చెడినది అయితే నీ దేహం అంతా ఏమన్నాడు? చీకటి అయిపోద్ది అన్నాడు. అదే నీ కన్ను తేడాగా కనిపిస్తే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. అంటే నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకోమంటే ఏమేమి తొలగించుకోవాలి? పనికి మాలినది ప్రతి ఒక్కటి తొలగించుకోవాలా వద్దా? తొలగించుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి 19వ అధ్యాయము 119వ అధ్యాయం కీర్తనల గ్రంథం
మొదటి వచనం నుంచి వెళ్ళి చెప్తున్నాడు. సమాజం దగ్గరకు వచ్చినా బాగుపడు దేవుని మాటలకు. మరి సమాజం ఇది మతమని ముద్రేసిరి, ఎక్కడ బాగుపడుతుంది? నాశనం అయిపోతుంది. మటన్లు జరగని, మానభంగాలు జరగని, నరహంతకులు కానీ మనసు మార్చుకునే దగ్గరికి పంపారు. అదేందో ఏమో. నూట 119వ కీర్తన మొదటి వచనం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన్ను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. నడుచుకున్న వారు ఏ పాపం చేయరు, నడుచుకుని వారే పాపం చేస్తారని ఖచ్చితంగా చెప్తున్నారు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెను. నీవు మాకు ఆజ్ఞాపించుచున్న నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన ఎంత మేలు. ఒకవేళ ప్రవర్తన స్థిరపరచబడి ఉంటే ఎంతో మేలు అని చెప్తుండు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. అంటే చాలా నేను మంచిగా ఉంటే పర్లేదు అంటుండు. నీతిగల నీ న్యాయ విధులు నేను నేర్చుకునేటప్పుడు చూడండి, యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నేర్చుకుంటే చెల్లిస్తాను, కానీ లేకపోతే కపట వేషం అయిపోద్ది. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడవకము. 9వ వచనం చూడండి. యవ్వనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధి చేసుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా నా పూర్ణ హృదయముతోనూ నిన్ను వెతికేదను. నీ కట్టడలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మీరు గమనించండి, చదువుతున్నాం ఓకే, కానీ దీన్ని ఎంతవరకు మన బ్రతుకుల్లో ఇంప్లిమెంట్ అవుతుందనే చూసుకోవాలి. చదువుకోవడము దాంట్లో పెద్దగా ఇదిగా ఉండదు, కానీ దాన్ని మన బ్రతుకులోకి వస్తే దేవుడు సంతోషపడతాడు. మన బ్రతుకు కూడా మారుతుంది ఖచ్చితంగా, తెలుసా? ఖచ్చితంగా మారుతుంది. ఈ మాటలు లేకనే సమాజం మొత్తం పాడవుతుంది. యువతను మొత్తం నిర్వీర్యం చేయాలి. దేవుని కుటుంబంగా ఉండకుండానే యవనస్తులను మొత్తం దుష్టుడు వాళ్ళ హృదయాలనే ఆక్రమించుకుని మొత్తం లోకమంతయు దుష్టుని యందు పడి ఉందంటే నమ్మినోడా నమ్మనోడా అంటే ఇప్పుడు అందరూ సినిమాలు చూస్తున్నారు, అందరూ ఫేస్బుక్, అందరూ అన్నిట్లో ఆరితేరిపోతున్నారు మొత్తం. ఎక్కడ అనుభవ జ్ఞానం లేదంటే దేవుని గురించిన అనుభవ జ్ఞానమే లేకపోవడం బట్టే నాశనం అయిపోతారు. మీరు గమనించండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఎంత భయంకరంగా మనిషి మారిపోతుందో. 5వ అధ్యాయం 27వ వచనం, చూపు జాగ్రత్త అన్నాడు. చూపులు చూసుకున్నది కాబట్టి నాశనం అయిపోతారు. ఒకసారి చూడండి, 5వ అధ్యాయం చూసుకొని మనం ఎఫ్ఎస్సీలకు వెళ్దాం. 5వ అధ్యాయము 'పాత నిబంధన ప్రకారంగా చెప్తుండు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారం అంటే ఏంటి? వ్యభిచారం అంటే మీరు గమనించండి, 2 నిర్వచనాలు ఇచ్చింది. ఈ లోకాన్ని స్నేహించినా కూడా వ్యభిచారం అన్నది, ఇతరులను మోహపు చూసినా కూడా వ్యభిచారం. ఒక స్త్రీని మంచిగా నీ చూపుల్లోనే వ్యభిచారం ఉంది అని చెప్తుంది బైబిలు. దీన్ని 3గా విభజించుకోవచ్చు. ఒక స్త్రీతో కలిసి వ్యభిచారం చేస్తే వ్యభిచారం అంటుంది బైబిల్. ఏమైతే దానికి వర్ణిస్తుంది ఎరికైనా, చూపులతో చూసినా కూడా వ్యభిచారం అని చెప్తుంది. ఈ లోకపు పోకడ, ఈ లోకపుతో కూడా స్నేహం చేసినా కూడా ఈ లోక స్నేహము దేవునికి వైరము. వ్యభిచారంలారా ఈ లోక స్నేహము వైరం, దేవునితో వైరమని మీకు తెలియదా అంటాడు. వ్యభిచారులారంటే ఈ లోకముతో స్నేహం చేయగోరిన వాడు కూడా వ్యభిచారులతో పోల్చింది. బైబిల్ను చాలా జాగ్రత్తగా విభజించుకొని చదువుకోవాలి. ఇక్కడ 27వ వచనం అంటాడు, వ్యభిచారము
చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ధర్మశాస్త్రంలో. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు. ఎక్కడ పట్టుకోడు? యేసుక్రీస్తు చూపుల్లో పట్టుకోండు. వాళ్ళు ఎక్కడ పట్టుకోరు? ఈమె వ్యభిచారం చేయించుండగా మాకు దొరికింది, వ్యభిచారం చేయించుండగా దొరికింది అని అన్నాడు. దానికంటే ముందే యోహాను సువార్తలో చెప్పబడక మునిపే ఈయన ఫస్ట్ ప్రసంగంలోనే యేసుక్రీస్తు ఏమంటుండు? చూపురే, నీ చూపే వ్యభిచారం చూపురా, అప్పుడే నువ్వు వ్యభిచారం అయిపోయినావు. నువ్వు జరిగితే నువ్వు పట్టుకున్నావు. నేను ఎక్కడ పట్టుకుంటున్నారికైనా నీ చూపుల్లోనే పట్టుకున్నా. ఆ చూపుల్లోనే ఈమె నా అక్క, నాకో అక్క ఉంది, నాకో చెల్లి ఉంది, నాకో అమ్మ ఉంది, వీళ్ళందరూ ఇలా ఆలోచిస్తే ఒక స్త్రీని మొహం చూసి చూడలేరు. అలాంటి ఆలోచన రాదు ఎవరికి? దేవుని బిడ్డలకు ఎవరికైనా సరే. పెళ్ళి అయినాక భార్యాభర్తలుగా ఉంటారు, అది ఓకే. పెళ్ళి కాకమునుపు ఎవరిని చూసినా తప్పే, అది ఆడు చూసినా మగోడు చూసినా ఎవరైనా సరే. అలా ఉంటే మొత్తం భ్రష్టులే అని చెప్తుంది బైబిల్ ఖచ్చితంగా. అది పెళ్ళి కాదు, అది అపవిత్రత మొత్తం. వ్యభిచారాలు ఎవరు చేసినా అది వ్యభిచారంతోనే పోలుస్తుంది బైబిల్. అది ఆడదైనా మగవాడైనా, ఖచ్చితంగా స్త్రీ అయినా పురుషుడైనా. ఇంకా చూడండి, అప్పుడే హృదయమందు వ్యభిచారం చేసిన వాడగును కనుక నీ కన్ను నిన్ను అభ్యంతరం పరిచిన ఎడల దాన్ని పిరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయుట కంటే నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. కన్ను నీకు అభ్యంతరపడుతుందా? జీవంలోకి పోకుండా ఉండాలంటే దాన్ని పిరికేయి అంటుండు. కఠినమైన మాట ఎందుకు చెప్తుండే యేసుక్రీస్తు? కన్నిచ్చింది ఆయనే కదా. కన్ను పెట్టింది ఎవరు? కన్ను పెట్టింది ఆయనే. కన్ను పెట్టిన నీ కన్ను బాహ్య సంబంధంగా చూసి నువ్వు ఇట్లా మోసంలో పడిపోయి, ఇట్లా వ్యభిచారంలో పడిపోయి, ఇట్లా నువ్వు అయితే నువ్వు నరకంలో పడిపోతావు నాయన. కన్ను లేకుండా ఉంటే మంచిది. అంటే కఠినమైన పదజాలం మాట కన్ను పీకేసి పక్కకు పెడతారని కాదు. నీ మనసు మార్చుకో. నీ మనోనేత్రం వెలిగించు. బాహ్యనేత్రం మూసి మనోనేత్రం వెలిగిస్తే చక్కగా నువ్వు చూడగలవు అంటాడు. అని చెప్తున్నాడు. అభ్యంతర పరిస్థితే దాన్ని నరికి నీకు పారమని. అగో చూడండి, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరం పరిస్తే దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయట కంటే నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా అని చెప్తుండు. తన భార్యను విడనాడు వాడు ఆమెను వ్యభిచారినిగా ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలెను. అంటే ఆయన భార్యను విడనాడాలంటే బైబిల్ ప్రకారంగా భార్యాభర్తలు విడిపోవడానికి వీల్లేదు. బైబిల్ ఇస్తున్న సూచన, వాడు భర్త ఎంత దౌర్భాగ్యుడైనా భరించాల్సిందే, భార్య ఎంత పనికిమాలినదైనా భర్త భరించాల్సిందే. అలాగనే ఎందుకు పెట్టింది అట్లా నియమం? సాధువు చేయబడాల కథం. ఇద్దరు సెట్ అయిపోయినంటే చాలా గొప్పది. దేవుడు కూడా చాలా జాగ్రత్తగా ఇద్దరిని సంపూర్ణమైన భక్తిలో ఉండరు. భర్త భక్తిగా ఉండనుకో భార్య భక్తిహీనురాలు వస్తుంది. భార్య మంచిగా భక్తిపరులు అనుకో భర్త పనికిమాలి పడతాడు. ఎందుకు ఈ రెండింటి పెడతాడు ఖచ్చితంగా ముళ్ళు లెక్క. ఇద్దరు ఎప్పుడు సెట్ కాదు. 2 ఎడ్లు బండికి కడితే సమానంగా ఉండవు. అలాగనే మన బతుకు కూడా అట్నే ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు ఏమైనా ఇద్దరు వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారంగా మారి దేవుణ్ణి మధ్యలో పెట్టుకొని పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు దైవభక్తి నేర్చుకోవడానికి ఇద్దరు సమానమైన భక్తి ఉండదు. ఇద్దరు సమానత్వంగా జీవితంలో ఎవరికి ఉండదు. అందుకే జతపరిచేది ఆయనే. అది అన్యుల పెళ్ళ, క్రైస్తవ పెళ్ళ, ముస్లిం పెళ్ళ, ఈ పెళ్ళ, రిజిస్ట్రేషన్ పెళ్ళ, ఆ పెళ్ళ, ఈ పెళ్ళ అని కాదు. ఏ పెళ్ళి అయినా అంతే. పెళ్ళే. ఆ పెళ్ళి పెడాకులు కాకుండా ఉండాలంటే ఏమన్నాడు ఎరికేనా? ఏమన్నాడు బైబిల్లో? భార్య భర్తలు ఇద్దరు ఒకరికొకరు లోబడి ఉండాలి. భర్త మీద భార్య అజమాయిషి అధికారం చేయొద్దని చెప్పింది బైబిల్. అలాగే నీ భార్యను నిష్ఠుర పెట్టదు. నీ సొంత శరీరంలాగా నువ్వు ప్రేమించు. అది మిక్కిలి బలహీనమైన ఘటం కనుక నీ భార్యను నువ్వేం చేయి, నీ సొంత శరీరంలాగా ప్రేమించినట్టు నీ భార్యను ప్రేమించే బద్ధుడవై ఉన్నావు అన్నాడు. అన్ని మాటలు చెప్పిండు ఖచ్చితంగా. భార్యకు చెప్పవలసింది భార్య చెప్పిండు, భర్తకు చెప్పవలసింది భర్త చెప్పిండు. ఆ మాటలు బ్రతుకుల్లో ఉంటే మనకు రోడ్డు మీకు రాని పని లేదు. దేవుడి మాటలు ఉంటే చాలా గొప్పగా ఉంటాయి. నరికేయి అంటుండు ఖచ్చితంగా యేసుక్రీస్తు. కన్ను అభ్యంతర పరిస్థితిని తీసేయమంటే ఇంత కఠినమైన మాట చెప్తుంటే మీరు గమనించండి.
ఎపిఎస్సీలకు రాసిన పత్రిక రండి, ముగించుకుందాం. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక ఇంకా చాలా ఉన్నాయి చెప్పాడు, కానీ ఇప్పుడు సరిపోద్ది, గంటే ఉంది కదా. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి వెళ్ళి. చాలా మంచి మాటలు అక్కడ చెప్తాడు. అపోస్తుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘముకు చాలా మంచి మాటలు అందిస్తాడు అక్కడ. 2వ అధ్యాయం, మీరు అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం ఏమై ఉన్నమాట? ఫస్ట్ అపరాధులమై ఉన్నాం భయంకరంగా. అపరాధముల చేత చచ్చిన వారమైనడా, పాపముల చేత కూడా మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ పనికిమాలిన ప్రపంచ ధర్మం ఉంది కదా, పనికిమాలింది ఈ ప్రపంచ ధర్మం చొప్పున, ఈ ప్రపంచ మర్యాద చొప్పున అంటది పనికిమాలినది. ఎవరు? లోతు కూతుర్లు. అందుకనే ఒక దౌర్భాగ్యులు వచ్చిరు, ఒక 2 జాతులు, మోయాబీలు, అమోరీలు, 2 ఒక పనికిమాలిన చెత్త జాతులు వచ్చిరు. కానీ ఒక ఆమె అల్ల నుంచి ఒక ఉత్తమరాలు వచ్చింది, రూతమ్మ. ఎక్కడి నుంచి వెళ్ళి? మోయాబీ స్త్రీల నుంచి వెళ్ళి, అమోరీ నుంచి ఎవరు రాలే. మీరు గమనించండి, ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు ప్రవర్తించి నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరము, బాగా గమనించండి, మనమందరము వారితో కలిసి శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇప్పుడు ఏంటి మీరు గమనించండి, అమ్మాయి ఎక్కడ కలిసిందట? ఇన్స్టాగ్రామ్లో కలిసిందంటారు. మరి ఆ ఇన్స్టాగ్రామ్ అంటే ఈమె ఫోన్లో పెట్టి 10వ తరగతి అట, అంతే, 10వ తరగతి. కనిపించిన తల్లిని హతమార్చాలన్నది ఏంటి? అది ప్రేమ? కొవ్వెక్కి చేతులా ఏంటన్నట్టు? ఖచ్చితంగా. ఎందుకు ఇట్లా ప్రపంచం మొత్తం ఇదైపోతుంది? ఫేస్బుక్లలో, వాట్సాప్లలో బూతులు చూస్తూ శరీరంలో కోరికలు విపరీతంగా అనుసుకోలేక భ్రష్టులు అయిపోతున్నారు. ఇంకోటి ఏం జరిగినా ఒక సర్వే వచ్చింది, పిల్లలు పుట్టుడు కష్టమాటిగా. భార్యాభర్తగా పెళ్లి చేసుకున్న వేస్ట్ అట, పిల్లలు పుట్టుడు కష్టమట. ఎందుకు? ఈ చూసి వాట్సాప్, ఫేస్బుక్ అందులో ఉండి చూసి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయి మొత్తం హార్మోన్స్ అని చచ్చిపోతున్నాయి. పురుషుల్లో చచ్చిపోతున్నాయి, స్త్రీలలో కూడా అవి రిలీజ్ అవుతలేవు. అందుకు గొడ్డుబోతులు అయిపోతారు. పురుషులు గొడ్డుబోతులు అవుతారు, స్త్రీలు గొడ్డుబోతులు అవుతారు, ప్రపంచం మొత్తం గొడ్డుబోతు అవుతుంది. ఎవరికి పుట్టరు పిల్లలు? ఎందుకంటే మొత్తం నిర్వీర్యం అయిపోతున్నాయి. మొత్తం ఇంకేమున్నాయి ఇక చూస్తందుకు? ఇక ఏమున్నాయి? ఏం లేదు. మనసు యొక్క శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకున్నారు, అయిపోయింది. ఇంకెక్కడిది? అన్నీ అయిపోయినాయి కాబట్టినే అన్నీ మొత్తం ఇవన్నీ చేసుకుంటారు. మొత్తం చేసుకున్నాక ఇంకెక్కడ ఉంటుంది? ప్రపంచం నాశనం అయిపోద్ది. పిల్లలు కూడా దుర్మార్గులు, దుష్టులే వస్తారు. మంచి విత్తనం నుంచి వెళ్ళి మంచి విత్తనం వస్తుంది, చెడ్డ దాని నుంచి వెళ్ళి మంచిది ఎట్ట వస్తుంది? నువ్వు ఏ విత్తనం విత్తితే ఆ పంటే కోస్తావన్నాడు ప్రభు. మీరు గమనించండి, ప్రపంచం బాగలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసు యొక్కయు శరీరం యొక్క కోరికలు తీర్చుకొని నాశనం అయిపోతురు. మనసులోనే, లోపలనే. దాన్నే జారత్వం అన్నది బైబిల్లో. దాన్నే జారత్వం అన్నది. అది పురుషుడైనా స్త్రీ అయినా ఇద్దరు కలిసి ఉంటే కాదు, వేరువేరుగా ఉండి ఊహల్లో తేలిపోయి జారత్వం చేయడం. అది జారత్వం చేయడం. ఇక భ్రష్టులు అయిపోతారు. ఇక తమకు తామే ఏముండదు, బలహీనులు అయిపోతారు. ఏది ఉండదు. చూడు, జనరేషన్ నాశనం అయిపోద్ది. వచ్చే జనరేషన్లో ఏమి ఉండదు. అందుకని నిపుణులు, మేధావులు భయపడుతురు. ఎక్కడిదిరా నాయన, ఈ కథ ఏందిరా బాబు,
ఎక్కడ ఏంది ఏం కథ అని పోటీ పడుతున్నారు మొత్తం. సమానత్వం సంకనాకి ఇచ్చేసిరు మొత్తం. స్త్రీలు చదువుకుంటే ఓకే, ఇదంతా కాదు. దేవుడు కూడా సమానంగానే ఉండాలి, మంచిగా ఉండాలి. దేవుని స్వాస్థ్యం అంటారు. కానీ దేవుడు ఒకటి పెట్టిండు, దేవుని దైవ గ్రంథంలో ఒకటి పెట్టిండు, పురుషుని మీద అధికారము చేయడానికి నేను సెలవు ఇవ్వను. దేవుడు అన్నాడు సెలవు లేదు. పురుషునికి ఎప్పుడు స్త్రీ ఏముండాలి లోబడి ఉండవలసిందే అని చెప్పింది. మేమెందుకు లోబడతాం? భర్తను కూడా ఏరా పోరా అని తిట్టుకునే దౌర్భాగ్యమైన స్థితిలోకి వచ్చినాయి. భర్తను పేరు పెట్టి కూడా అని పిలుచుకునే కాడికి వచ్చింది. పేరు పెట్టాలంటే పేరు పెట్టి పిలవాలంటే సిగ్గుపడేది. మీ భర్త పేరు లేకున్నప్పుడు కూడా అని ఊరుకుంటే పేరు పెట్టి పిలవలేకపోయారు. అప్పుడు ఏంటి, పేరు పెట్టి పిలిస్తే ఆయుష్ తక్కువైపోద్ది. భార్య భర్త పేరు చెప్పాలని సిగ్గుపడే రోజులు అప్పట్లో. పేరు పెట్టి పిలవాలని సిగ్గుపడేది. అవి ఆయన పిలువ, మీ నాయన పిలుచుకరా పోరా అనేది, అంతే. అట్లా వింటే కథ. ఇప్పుడు సమాజం ఏమైపోతుంది? బరిదగించిపోతుంది. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు తీసుకుంటారు వీళ్ళు. మొత్తం ముసుకేసుకుంటారు, ఓపెన్ చేస్తారు సెల్ ఫోన్లు. అవి గాలిపోను, అవి గూలిపోను, మొత్తం నాశనం అయిపోను. అవి మొత్తం ఏం చేస్తారు, మొత్తం యువతను మొత్తం సర్వనాశనం పట్టిస్తుంది. వాళ్ళకి ఫోన్లు ఇచ్చేది కాదు, వాళ్ళకి చేసేది కాదు. తల్లిదండ్రులనే చంపుతుంది. వదిరా గేమ్ ఆడొద్దంటే ఆ పోరగాడు వాళ్ళ తల్లిని బ్యాట్ తీసుకొని వెనకంగా దెబ్బ కొడితే గిర్న తిరిగింది, చచ్చిపోయింది తలకాయ బలి. బ్యాట్ తీసుకొని ఎందుకు ఇవ్వాలి, ఏమిటికి ఇవ్వాలి? మనం నేర్పుతూనే కథ. సంపురా నువ్వు అన్నట్టుగా మనమే ఆయుధాలు అందిస్తున్నట్టు అయిపోతుంది. చిన్నప్పటి నుంచి గౌరవం లేదు, బీగరం లేదు. తోముడు దొంగతూనే ఉండాలి. బెత్తం పట్టని తండ్రికి పిల్లలు ఏమవుతారు? విరోధులు అవుతారు, అంతే. ఆడపిల్ల అయినా సరే మగపిల్ల అయినా సరే అద్దులు దాటిరో తోడుకలు తీయాల్సిందే, ముచ్చటే లేదు. ప్రేమే. ప్రేమున్నోడే శిక్షిస్తాడు, ప్రేమున్నోడే దండిస్తాడు. అతి గౌరవం ఏమైపోద్ది? వినాశనానికి వికృతం అయిపోద్ది. అది ఆడదైనా మగోడైనా అద్దులు దాటుతురో తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు తోడికలు తీయాలంతే. మనకు తెలియనంత వరకు పర్లేదు, ఆటలు సాగుతాయి. తెలిసి మన చెవున పడ్డాయో తోడుకలు తీసి పడేయాలి, అంతే. ముచ్చటే లేదు. అది ఆడదైనా సరే మగోడైనా సరే ఊకవద్దు. గౌరవం పెట్టుకునే ముచ్చటే లేదు, అంతే. దేవుని ముసుగులో, అది మనుషుల ముసుగు, ఏదైనా సరే సమాజంలో పరువు హత్యలు కూడా ఎందుకైతున్నాయి రా అని ఆలోచిస్తే ఇనకనే ఇట్లా నరుకుతుర్రో ఏమో, ఇనకనే తల్లిదండ్రులకు అద్దులు దాటుతుర్రు కాబట్టినే ఇట్లా నరికి చంపేస్తున్నారు. ఓ కోణంలో నరికి చంపేసింది కూడా మంచిదేమో అనిపిస్తుంది. మరే చేస్తున్న పద్ధతులు బట్టి వినలేని తలబిడుచు పని పెంచింది ఎందుకు? తల్లిదండ్రులను అద్దు మీరొద్దు. తల్లిదండ్రులు ఏం చెప్తారో వాళ్ళకు అనుగిమనిగా ఉండాలి. పిల్లలు స్వేచ్ఛాపరులు అంటే శరీరానుసారంగా ఎగిరిపోమ్మని కాదు. వాళ్ళకి తెలియనంతసేపే ఆటలు, తెలిసినాయో అయిపోయినట్టే. తెలియనంతసేపే ఏదైనా పర్లేదు. పిల్లాడ తెలియనంతసేపే కళ్ళు మూసుకొని నాకు పాలు తాగుతాను, తెలిస్తే దొరికితే పరిస్థితి ఏమైపోద్ది? అందుకనే తల్లిదండ్రులు చెప్పకనే సమాజం పాడైపోతుంది. అది దేవుని పిల్లలైనా దేవుని నమ్మని పిల్లలైనా ఎవరైనా సరే ఎవరు అద్దలాలు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. జీవితాలు మంచిగా సాగుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఏమనకుండొచ్చు. పైన ఒక ఆయన ఉన్నాడు, స్వభావ సిద్ధంగా ఏమైపోద్ది? దైవోగ్రతకు పాత్రులమై ఉన్నామని చదువుకున్నాం కదా. అప్పుడు ఆ క్రియలు చేసిన వాళ్ళు దైవోగ్రతకు పాత్రులు. అవి ఒప్పుకొని వదిలిపెట్టినాం మనం. మళ్ళీ అవి చేస్తే మళ్ళీ ఎవరికి ఉగ్రతకు? ఆయన ఉగ్రతకే పాత్రలం అవుతాం. మన శరీర సంబంధంగా మనం దండించకుండొచ్చు కాక, కానీ ఆయన ఊకుంటాడా? పరలోకమందున్న తండ్రి స్వాభావిక సిద్ధంగా మీరు దైవోగ్రతకు పాత్రులయ్యారు, అందుకనే నా కుమారుని మీకోసం బలిచ్చేశాను, చంపేశాను. అయినా కూడా మళ్ళీ అదే కుక్క తమ వాంతికి తిరిగినట్టు, కడగబడిన పందిపోయి మళ్ళీ బురదలు తల్లినట్టు మీ జీవితాలలో ఉంటే నేను ఊకుంటానా అని దేవుడు ఖచ్చితంగా తీసుకుంటాడు చర్య. తల్లిదండ్రులు కాదు, ఆయన ఉంటాడుగా. నా పిల్లలుగా స్వీకరించాను, మీరు పరిశుద్ధులుగా ఉండుటకనే పిలువబడ్డారు తప్ప అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అపవిత్రులుగా ఉండటకు పిలువలేదు. అపవిత్రులు అయ్యారంటే ఎవరు తీసుకుంటాడు చర్య? మనుషులు తీసుకునే ఆ పని లేదు. పరమాత్ముడు పరలోకమందున్న దేవుడు తీసుకుంటాడు. అందువల్ల ఆయన చేతులు పోవడం, ఆయన చేతులు అంటే ఆయన కౌగిట్లో కంటే ఆయన ఎత్తుకునేటట్టుగా ఉండాలి. ఆయన చేయెత్తి కొట్టేటట్టుగా మన జీవితాలు ఉండకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే
మనం గో 2 కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి, మీ కళ్ళన్నీ నన్ను చూస్తున్నాయి, అంతేనా కదా? 100 కళ్ళు 2 కళ్ళు 100 మందిని చూసినారనుకో, 100 మంది అంటే 200 కళ్ళు మనల్ని చూస్తాయి. మనం చెప్తున్న నీతి మాటలకు మనం ఇంట్లోనే మనం సరి చేసుకోకపోతే మన బతుకులకు బయట తెలిసిందనుకో మనం బతికి వేస్ట్. అంటే బతికినా కూడా సచ్చినట్టే, తల కొట్టేసినట్టే, అది అయిపోద్దిగా. తలంపులు ఎక్కడ ఉంటారు? పరిస్థితి ఏంటి? నవ్వులాట. అప్పుడు ఎక్కడ మనం అప్పుడు వాక్యం చెప్పలేం. అప్పుడు అతను బతుకున్నప్పుడే చంపేసినట్టు అక్కడ పోయి వాక్యం చెప్పాలంటే ఏం చెప్తాడు? బాగుంది తీరా, వీని ఇంట్లో వీడు చక్క పెట్టుకోలేదు కానీ వీడు వచ్చి పెద్ద ప్రసంగం చేస్తుండు కాంతి అయిపోయి. అప్పుడు ఏంటి? బతుకున్నా నిలువున చంపేసినట్టే. మనిషిని చంపేసినట్టు కాదు, వాక్యం చెప్పకుండా ఆ వాక్యాన్ని, ఆ ఆత్మీయ ఆ జీవితాన్ని చంపేసినట్టు. అది చాలా డేంజర్గా ఉంటాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా మన జీవితాలు మనము వాక్యానుసారంగా పెట్టుకోవాలి. దేవుడు ఏం నిశ్చయించిన దాని చొప్పున మనం వెళ్ళాలి తప్ప మన ఇష్టానుసారంగా మనం బతకడానికి రాలే. మన అవయవములు ఏంటి? పరిశుద్ధమైన ఉపకరణములు, సజీవమైన రాయి, ఆత్మ సంబంధమైన మందిరం. ఈ దేహం పరిశుద్ధాత్మకే చోటు ఉండాలి తప్ప శరీరం యొక్క మనసు యొక్క కోరికలకు నిలయంగా ఉండొద్దు. అన్నిటి చంపుకొని పరిశుద్ధమైన దేవుని ఆలయంగా కట్టబడాలి. తల ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహో